హాయ్ అండి, నేను మీ నాగశ్రీ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వీడియోలకు వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో కానీ నాకు చేపల ఫ్రై తినాలనిపించిందండి. వెంటనే వెళ్ళిపోయి 2 చేపలు తెచ్చుకున్నానండి. అక్కడే క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం క్లీన్ చేస్తాంలే అనుకున్నానండి. అందుకని అక్కడే క్లీన్ చేసుకుని ఇంటికి వచ్చాక చూడండి, ఆ ఘాట్లు కూడా అక్కడే పెట్టించానండి. చూడండి, ఈ విధంగా చేపలకి ఘాట్లు పెట్టుకుని ఇంటికి వచ్చి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో మ్యారినేట్ చేసుకున్నానండి. మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే చేపలకు కారం బాగా పట్టేలాగా నోటికి రుచిగా తగలాలంటే ఫ్రై ఇలాగా కొంచెం ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పక్కన 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక లెమన్ పెట్టుకుని కొన్ని ముక్కలు కోసుకున్నానండి. కోసుకుని పక్కన పెట్టుకున్నాను. మనకి ఈ ఫిష్ బాగా మ్యారినేట్ చేయాలి, టేస్ట్ బాగుండే విధంగా సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అంతా కలుపుకుంటేనే బాగుంటుందండి. కొంచెం తక్కువైనా అసలు ఫిష్ ఫ్రై బాగోదు. మన నోటికి ఫిష్ ఫ్రై బాగా ఉండాలంటే ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక పక్కన ఇలాగ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి చిన్నగా. చూడండి, ఈ విధంగా నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అలాగే అందులోనే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మనం ఘాట్లు ఎక్కడ పెట్టామో చేపకి అలాగా చేయాలండి, పెట్టాలి మనం. ఎందుకంటే మనం ఫ్రై తిన్నాం కదండి, మనకి కొంచెం టేస్ట్గా తగలాలంటే ఈ ఆనియన్స్ ఘాటు కూడా బాగుంటాయి. ఇంకొంచెం బాగుంటుందని ఇలాగా ఉల్లిపాయతో మ్యారినేట్ చేసామండి ఫిష్ని. చూడండి, ఈ విధంగా మనం ఫిష్లో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫిష్ కదండి, 2 ఫిష్లకి ఇలాగే చేసుకున్నామండి. చూడండి ఏ విధంగా కట్ చేసుకున్నానో నేను. టమాటాలు అలాగా కారంలో నేను కలుపుతున్నాను. ప్లస్ ఏంటంటే నిమ్మకాయ చూడండి ఏ విధంగా కోసుకున్నాను. ఆ విధంగానే చేసుకోవాలి. మీకు చూడటానికి ఏదో సిల్లీగా అనిపించవచ్చు, ఇదేనా పెట్టారని చెప్పేసి. చూడండి, ఏ విధంగా మనం కలుపుకుంటామో ఆ విధంగానే మనకి ఫిష్ ఫ్రై టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ ఎక్కడ దొరకదు మన ఇంట్లో చేసుకునే విధంగా. ఎంత బాగా పెడుతుందని చూడండి. ఫిష్లో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ విధంగా ఫిష్ని ఇలా పెట్టుకోవాలండి. ఇది వీడియో రూపంలో పెడదాం అనుకున్నాను, కానీ దీని ఇంకో వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. బాయ్ అండి.